ముందుగా వేదిక టీవీ ప్రజలకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, మోయినాబాద్ మండల్, పెద్దమంగళం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై వాళ్ళ అభిప్రాయం, అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారబోయే ఈ పెద్దమంగళం గురించి మనం తెలుసుకోబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంది? ఏమో ఆయన మాకేం చేసింది ఏం లేదు. ఈ ఊరికి బస్సు ప్రయాణం సౌకర్యం ఉందా? బస్సు అయితే లేదు. బస్సు కోర మస్తు తిప్పలు అవుతున్నాయి. అసలు టైంకి లేదు. బస్సు ఏం వేసి కూడా ఏం లాభం లేదు. ఆ బస్సు టైంకి లేదు, ఏం లేదు. మాకు తిప్పలు అవుతున్నాం. 6 గ్యారెంటీల పథకాలు ఏమన్నా అందుతుంది? ఏం లేవు, ఏం లేవు ఇప్పుడైతే. ఇక గదే ఇక పోయి చేసేటప్పుడు చేస్తాడేమో చిన్న. ఇక పోతున్నాం బతుకునే ఇంటికాడ కూర్చుని పెట్టి ఆయన గెలిచినా ఎవరు కూర్చుని పెట్టి నడపలే, ఈయన కూర్చుని పెట్టినా గెలిచినా ఎవరు కూర్చుని పెట్టి నడుపుతలే. ఇక పోతున్నాం బతుకుతున్నాం. ఇక ఇంతనే మా బతుకులు. ఎవరు గెలిచినా కష్టమైతే తప్పదు కదా. ఏ రేవంత్ రెడ్డి గెలిచినా కేసీఆర్ గెలిచినా తప్పదు కదా, కష్టమైతే పోతున్నాం. ఇక ఇప్పుడు కష్టానికి పోతున్నాము. మాకు టైం అయింది కష్టం చేసుకున్నా కదా తప్పదు. ఆయన చేసినప్పుడు సంవత్సరం కోళ్ళు ఏమి చేస్తాడు పబ్లిక్, ఇంట్లో పబ్లిక్ చేయనీకనే అది అవుతారు. ఆయన కూడా చేతులకు రావాలిగా సంసారము. ఇదంతా రాజకీయం మేలేదు, అంతా చేతులకు వస్తేనే కదా. రేవంత్ రెడ్డి కూడా చేయనీకే అదే మరి. రేవంత్ రెడ్డి కూడా 4 దినాలు ఎగితే ఆయన కూడా తెలుస్తుంది సంసారము, పెట్టేది పెట్టండి అంతా. ఇక కేసీఆర్ ఉన్నా కష్టం తప్పలేదు, రేవంత్ రెడ్డి వచ్చినా కష్టం తప్పలేదు. అని నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? రాజు. ఏం చేస్తుంటారు అన్న? మేము ఆటో డ్రైవర్. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన చూసుకుంటే? ఏం బాగలేదన్న. ఎందుకంటే నిన్న మొన్న అనౌన్స్ చేసిండు ఏమని, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అవతలకి రావద్దు అని చెప్పిండు. ఒక విషయం మన అందరికీ తెలుసు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కిరోసిన్ చూసినావా? అంటే ఇప్పటి పిల్లలకి కిరోసిన్ ఎట్లుంటుంది కూడా తెలియదు. ఆయన ఓ మాట అన్నాడు ఏమని, కిరోసిన్ పోసి ఆటోలు నడిపిస్తారు అని చెప్పి. ఏడన్నా దొరుకుతుందా కిరోసిన్? బ్లాక్లో పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది, స్పిరిట్ దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుందా? ఆయన కిరోసిన్ పోసి హైదరాబాద్లో ఆటోలు నడిపించేటంత ఒక జనరేషన్లో ఉండ్రి. అది బ్లాక్ మార్కెట్ నడుస్తుండే అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆటో డీజిల్ ఆటోలని రింగ్ రోడ్ దాటి అవతలకి రావద్దని చెప్తున్నాడు. మరి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? దాని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం కావాలి? ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలి. ఏమని, ఇప్పుడు మనము ఏ పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో రాలేదు, హైదరాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. హైదరాబాద్లో నడిపించి బతికే అంత స్వేచ్ఛ కూడా మనకు లేదా? బతకాలే కదా ఇప్పుడు మనం బతకాలంటే హైదరాబాదే పోవాలి, ఊర్లో ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట, ఆయన ఏం చేసిండు, ఫ్రీ బస్సులు ఇచ్చి కూడా చాలా అది చేసిండు. ఇప్పుడు ఉన్న ఆటోలను కూడా బ్యాక్ రావద్దంటే పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని కాళయాదే గారు సీఎంకి లెటర్ రాశారు కదా, ఈ పెద్ద మంగళారంని. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గ్రామ పంచాయతీలని ఒక 5-6 విలేజ్లని మున్సిపాలిటీలో చేస్తున్నాడు. అది ఇప్పుడు పెద్ద లీడర్లకు మేలు జరుగుతుందా లేకుంటే ఉన్న బీద ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా మాకంతా ఇంత క్లారిటీగా తెలియదు. ఇప్పుడు గ్రామ పంచాయతీతోని మాకు ఇప్పుడు ఏం మేలు జరగలేవు. మున్సిపాలిటీ వస్తే ఇంకేం మేలు జరుగుతుందని మేము ఏం నమ్మగలే? అంతా జరిగేది వాళ్ళకి, పెద్దోళ్ళకి. ఈ బీద బిక్కు గరీబోళ్ళకు, మిడిల్ క్లాస్ మాత్రం ఏం మేలు జరగదు. ఏం మేలు జరిగినా వాళ్ళకే, వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, వాళ్ళు పెద్దగా ఇంకొంచెం పైకి ఎదగడానికే. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏం మేలు జరగదు. అంత అన్యాయమే, ఇంత అన్యాయమే. థ్యాంక్ యూ సార్. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? రఘురామ్ రెడ్డి. ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేసినాం. వ్యవసాయం చేసినావు. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం? అయితే బాగానే ఉంది, లేదనేది ఏం లేదు. ఒక రైతు బంధు వేయలేడు, అది ఒక్కటి మాత్రం రైతు బంధు వేయలేదు. ఇంకా ఇండ్లు ఇవ్వలేదు. ఇస్తాడా ఏం సంగతి కానీ ఇవి ఇవ్వలేదు. ఈ రుణమాఫీ మంచిగానే అయింది. గ్యాసులకు చేసిండు, మళ్ళీ ఏంటివి కరెంటు చేసిండు. ఉన్నగాడికి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చేసిండు. మళ్ళీ గ్యాస్ అయింది, రుణమాఫీ అయింది, ఆడపిల్లలకు పీరీ పాస్ అయింది. ఇక ఏంది 10 లక్షలకి హాస్పిటల్ అది కూడా చేసిండు. ఎవరు కర్మ తీరి వాడు రోగం వచ్చిన అవి గతమయ్యాయి. ఎక్కడ పోయినా ఇక ఇది ఒకటి ఉంది, పైసలు వేసేది ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఇచ్చేది ఉంది. ఆయన ఇంతగా నడుస్తూనే ఉంది. ఇక వాని మీద వీడి మీద మొత్తుకుంటారా, అది మామూలే. ఇప్పుడైతే నడుస్తుంది. ఇక రోడ్లు ఒకటి చేయలేదు చూడు. రోడ్లకు మాత్రం ఉన్న రోగం ఈ మైనాబాద్ మండలంలో రోడ్లతోటి ఉంది. మరి ఎమ్మెల్యే గారికి చెప్పారా రోడ్ల గురించి? రోడ్లకు ఎమ్మెల్యేకి వచ్చి అడ్డం కూడా తగిలినాం. ఎమ్మెల్యేకు
ఏమన్నాడు? వస్తా చేస్తా అన్నాడు రానేలే ఎన్ని మాట వచ్చిండు మొత్తం ఆ బోర్డు కింద బోర్డు కూడా వేసి సబితమ్మ ఇటు అందరూ చేసిర్రు ఎవ్వరు లేరు తమ్మి రోడ్లు మాకు అవి ఏమి ఇస్తాడా శాస్త్ర రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు తమ్మి మొన్న ఆయన ఎవరు ఆయన విశ్వేశ్వరుడు వస్తే కూడా అదే అన్నాం మాకు ఇళ్ళకి ఏం సమస్య లేదు ఎట్లా బస్సులు బతున్నారు కానీ నువ్వైతే రోడ్లు బాగా చేయమన్నాం శంకరపల్లి మండలం అదే ఉంది పొద్దుటూరి బట్టి ఇది అట్లే ఉంది మొయినాబాద్ మండలం అట్లే ఉంది రోడ్ల మీద గుంతలు పడి ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎంతోమంది కాలు రిగిపోతున్నారు అది ఒకటి చేయమని అడిగినాం సరే నేను నేపు చేపిస్తా మాపు చేపిస్తా అంటే పోయి ఆ ప్రభుత్వం 4 ఏళ్ళు అయిపోయి ఈ ఎవరు లేరు తమ్మి అది అవసరం కావాలి అవుతుంది ఇప్పుడు అయితే నడుస్తూనే ఉంటుంది కొన్ని ఏళ్ళు ఎప్పటికి వెళ్ళాడు ఇప్పుడు వెళ్తాడు మన తాత పోయిండు మన సంసారంలోకి ఇది మన తాత పోయిండు తాత తర్వాత తండ్రి వచ్చిండు తండ్రి పోయినాక నేను నా పిల్లడు ఇట్లా వస్తారు ఎప్పటికీ నేను అనేది ఎవరు రాసుకోలే అది మాత్రం గ్యారంటీ ఇప్పుడు అన్నీ ఒకటి 2 ఆయన చేస్తాడు ఇవాళ చేస్తాడా రేపు చేస్తాడా ఇక అది తర్వాత విషయం కానీ ఎమ్మెల్యే కూడా పట్టుబట్టి తిరగాలి అంతే తిరగాలి ఖచ్చితంగా తిరిగి రోడ్ల గురించి మేము చాలా పోరాడుతున్నాం రోడ్లు ఇండ్లు రైతు బంధు వేయాలి ఆయన రైతు బంధు పండుగ అయినాక పండుగ లోపడేస్తేనే ఇప్పుడు న్యాయం అవుతుంది ఎవరికి ఈ వరిసేనులు వేసుకుంటూళ్ళకు ఉట్టి పంట పెట్టుకుంటూళ్ళకు కొన్ని లాగోడికి వెళ్తాయి ఈ పైలకాయలు వేసేసి చాలా సంతోషం అని అంతే సరే థ్యాంక్ యూ అది మున్సిపాలిటీ అని మన ఎమ్మెల్యే సాబ్ తీసుకొని పోయిండు లెటర్ అని అంటారు కదా మున్సిపాలిటీలో చేసే బదులు తాత్కాలికంగా ఇదే పంచాయత్ సెక్రటరీ వీళ్ళు సర్పంచ్ ఉంటేనే బాగా అది మున్సిపాలిటీలా కలిపితే ఇబ్బంది చాలా అవుతుంది మాకు ఎందుకంటే ఇప్పుడు కొన్ని జాగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు చేత కాకపోతే నేను ఖాళీ పెట్టినా గుడిసెలనేమో ఉంటున్నా ఆ గుడిసెలకు టెక్స్ అంటారు మున్సిపాలిటీ వేసినప్పుడు అన్ని విధాలు అట్లా అవుతుంటుంది మున్సిపాలిటీలో ఉండకుండా ఇంకొక వీళ్ళ ప్రభుత్వం పోయిందాకన్నా మళ్ళీ ప్రభుత్వం పోయిందాకన్నా ఉంటేనే బాగా పంచాయతీలను నడిపిస్తే బాగుంటుంది మా ఉద్దేశం అది ఇవి పెద్ద మనుషుల ఆలోచన ఏం చేస్తే కదా మన మన్నంత మాత్రం అవుతుందా కాదు అది థ్యాంక్ యూ గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉప సర్పంచ్ నంబర్లు ఉంటే ధనాధర్ ఏ పని చేయాలంటే ఆ పని చేయగలుగుతారు వాళ్ళు ఇక మున్సిపాలిటీ ఉంటే మా ఊరికి ఇప్పుడు పెద్ద మంగళవారం ఉంది మనకు 6,000 ఓట్లు ఉన్నాయి 6,000 జనాభా ఉంది 6,000 ఓట్లు ఉన్నాయి 60 దుడిపోటు 8,000 జనాభా ఉంది అంత పిల్ల జిల్లా 8,000 జనాభాకు అందుబాటులో ఉంటాడు ఎవరు ఆయన ఇప్పుడు మన కౌన్సిలర్ ఉంటాడు కౌన్సిలర్ ఏమైనా ఉంటారు చేతికి ఉంటారు వస్తున్నాయి అంటే 7 దాకా ఇది అవుతుంది ఇంకా 10 జనాభా పెరిగినాక చేసుకోవచ్చు దాని తప్పలేదు జనాభా ఇంకా 10 సంవత్సరాల దాకా పెరుగుతుంది ఆల్రెడీ అయిపోతుంది అది మనం చెప్పకుండా మనం ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం మా అనుభవంలో ఎన్నో చూస్తున్నాం అది అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం సర్పంచ్కి ఉండాలి అంతే ఇప్పుడు సర్పంచ్గా ఉండాలి ఇప్పుడు సర్పంచ్ ఇంకా ఇప్పుడు ఈ కాదు 10 సంవత్సరాలు ఇప్పుడు 5, 10 ఈ 4, 5, 9 సంవత్సరాల దాకా ఉంటే అప్పుడు ఎప్పుడైనా జనాభా పెరుగుతుంటుంది జనాభా పెరిగినప్పుడు మున్సిపాలిటీ చేస్తే కూడా నడుస్తుంది ఇప్పుడు ఏం లేదు మున్సిపాలిటీకి అయితే ఆ శంకరపల్లి ఏరియాలో మున్సిపాలిటీ చేసి మొత్తుకుంటారు 4-5 ఊళ్ళు లాభమే లాభం మున్సిపాలిటీ చేస్తే అంటే ఇప్పుడు మన బాత్రూమ్లో వస్తున్నాను ఏరినాయని మొత్తం వెళ్ళిపోవాలి మరి ఎక్కడ వెళ్ళడానికి తావు లేదు సర్పంచ్ ఉంటేనన్నా ఏదో ఎవరిని బాత్రూమ్ అనుకుంటే ఇట్లా పోతుంది లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేస్తారేమో చేయరు అనలే కానీ మరి స్టెక్స్లు మంచి చెడు దాని దగ్గర వేస్తారేమో ఏమని అనలే కానీ కొన్ని రోజులు అయితే ఇప్పుడు మాకు సర్పంచులు ఉంటేనే రోడ్ కావాలి స్కూల్ కూడా మంచిగా కావాలి హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి తమ్మి మాకు స్కూల్లో కూడా టీచర్లు కంటిన్యూ ఉండాలి పిల్లలు ప్రైవేట్లలో తక్కువ చదువుతారు మేము కూడా హై స్కూల్లో చదివిన 10 సంవత్సరాలు చదివిన హై స్కూల్లో నేను 1962 సంది చదివిన నేను కూడా పెద్ద అప్పుడు ఏళ్ళే లేకపోతే మంచిగానే ఉంది కానీ రోడ్లు మొదలు మెయిన్ కావాలి రోడ్లుగా ఇండ్లు మళ్ళీ ఏంటి ఈ రైతు బంధు ఇవి ఎందుకంటే వేస్తే ఇప్పుడు ఈ పైలకాయలు వేసేయాలి ఆయన వేస్తే ఏమన్నా పెట్టుబడి పెట్టుకుంటే న్యాయం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు సుజాత ఏం చేస్తారమ్మా వ్యవసాయం ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం ఏంది ఆ పంట నష్టం పైసలు ఇవ్వలేడు క్రాప్లో అవి మళ్ళా అది ఏందంటావు ఇప్పుడు అవి ఏవి ఆయన ఇచ్చినవి అన్నీ ఏవి ఇవ్వలేడు మరి అప్పుడు కేసీఆర్ ఏమో అవి ఇచ్చే పంటకు ఈయన వచ్చిన సంది ఒకసారి కూడా ఇవ్వలేడు మరి గ్యాస్ 500 అంటావు 500 ఇవ్వలే మరి ఊకే 500 ఇస్తే అయిపోతుంది కదా 500 ఇస్తే అయిపోతుంది 500 ఇవ్వక మళ్ళీ 200 ఆడ తెచ్చుడేంది మేము 900 పెట్టి గ్యాస్ తీసుకోవాలి అందులో ఎవరికి వాడుతున్నాయి ఎవరికి వాడతలేవు ఏదో ఒకటి కదా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంటుంది
ఇప్పుడు ఆయన ఇచ్చే పంట ఇవి పైసలన్నా ఇచ్చిండు కదా భూమికి. మరి ఇప్పుడు ఆ భూమి పైసలు కూడా మాకు వస్తనే లేవు. అర్ధ ఎకరా కోసలేవు, ఎకరా కోసలేవు, ఏంటి కోసలేవు. మరి ఇక గట్లా ఏవి కూడా సరిగ్గా ఇయ్యలే. ఇప్పుడు అందరికి మహిళలకి 2,000 వేలు ఇస్తున్నాడు, అవి లేవు. మరి 4,000 పింఛన్ అన్నాడు, అవి లేవు. ఏవి కరెక్ట్ ఇస్తలే. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య గారికి చెప్పిరా మాకు కావాలని? మాకు ఎవరు కలుస్తారు? మేము మా పని మేము చేసుకుంటాం. రారంటారా? ఎవరు వస్తారు? అప్పుడు ఓట్లు ఉన్నప్పుడు వేసినట్టు వేస్తారు, ఇక్కడ రారు. ఇప్పుడు అప్పుడు అంటే వస్తారు ఇల్లు తిరగడానికి. ఇప్పుడు ఎవరు వస్తారు? నువ్వు ఎవరు రారు, ఎవరు చేయరు. సరే అమ్మ. ఆయన మంచి చేసిండు, ఆయన చెడుపు అన్నారు కానీ ఇప్పుడు దిగిపోయిన ఆయన రాజశేఖర్ కేసీఆర్ గారు ఆయన మంచి చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? బస్సులు పిరి అన్నాడు అంతే, ఇంకేం లేదు. ఇక ఆడవాళ్ళకేమో టిక్కెట్లు లేవు, మగవాళ్ళకి టిక్కెట్ ఏమింది? అన్ని ఆడవాళ్ళకేనా? మగవాళ్ళు మళ్ళీ టిక్కెట్ మళ్ళీ ఇవ్వాలి, ఇలా పడాలి. మగ ఆయన ఆడవాళ్ళు మంచిగా అది తీసుకోవాలి, కూర్చోవాలి. ఈ బస్సు మాపు చేసేది లేకుండా బస్సులో టిక్కెట్లు మాపు చేసేది లేకుండా మంచిగా ఆయన మంచిగా చేసిండు అని అంటున్నారు కానీ మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడు ఈయన కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తాడేమో మరి. చెయ్యండి మరి, చెయ్యండి. ఆయన మంచిగా చేసిండు. ఆయన ఏమన్నాను కానీ ఆయన మంచిగా. చెప్పమ్మా. అది ఏం చేయలేదు, పేదవాళ్ళకి ఏం సాయం చేయలేడు. ఉన్నోని గుద్దలనే వేసి నొక్కుతున్నాడు పో, ఇంత అంతే. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? కమలమ్మ. ఏం చేస్తావమ్మా? ఏ వ్యవసాయం నా కొడుకుల దగ్గర ఉన్నా గిట వీకొచ్చి అమ్ముకుంటూ బతుకుతున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నట్టారు ఈ ఏడాది పాలనలో? ఏం చేస్తాడు మాకు ఇంతవరకు? గ్యాస్ 500 అన్నాడు, 500 కానీ లేదు. 5 రూపాయలు అదే 900 పడుతుంది పెట్టి తీసుకుంటున్నాం. ఒక్క బుక్ అన్న మాకు పిరిగా మాకు రాలేదు. మాకు ఏమి 4,000 పింఛన్ ఇస్తాడు, అవే 2,000 వస్తుంది. పంట నష్టం పైసలు వస్తుంది, అవి వస్తలేవు. ఏం వస్తలేవు. మాకు ఏం సాయం చేసిండు అని గెలిచి? మాకేం సాయం చేయదు సార్, ఏం చేయలేదు. మాకేం సాయం? పంట పైసలు మాపైతున్నాడు, మాకు అవి కూడా మాపేది. మేము పేదలు ఏం గొగ్గి కూరగాయలు అనుకున్నాం, బతుకుతున్నాం. మాకేం సాయం చేస్తుంది చెప్పు? పింఛన్ 6,000 పింఛన్ వేస్తే ఇంత బతుకు తెరువు అవుతుందేమో అనుకున్నాం. పని తెలియస్తే తిండికి వేస్తే ఏం తిండి లేదు, ఏం లేదు. గిట్ట బతుకుతున్నాం. మరి ఇది అమ్ముకోకపోతే పుట్టకి ఎవరు పెడతారు? వాడికి కాసు బొక్క ఏం తింటా? ఇది ఏం లేదు సార్, ఉట్టిగా అవధం మారుతుంది నాకు. ఇగో గిట్ట అమ్ముకొచ్చి తెచ్చుకుంటున్నా, బతుకుతాం. ఏం సాయం చేస్తుంది సార్ ఈయన గెలిచి? మాకైతే సాయం చేయదు. ఇప్పుడు 3 ఆయన ఎక్కినాక నేను 4 గ్యాస్ తీసుకున్నా. నా ఒక్క పైసలు వెళ్తే పైసలు నాకు ఇంకేం సాయం చేశాడు చెప్పు? మాకు సాయం చేయలేదు అసలు గెలిచినప్పుడు. మాకేం సాయం చేయలేదు. అంతే ఏదో మాకు సాయం చేస్తే కదా సార్ గెలిచి అనుకుంటాం కదా, మాకేం సాయం కాపర్లో మేము గిట్ట అడుకొచ్చుకొని చేను వీకొచ్చుకొని గిట్ట అమ్ముకుంటున్నాం. నాకేం సాయం చేయలేదు. ఏం చెప్పాలి ఆయనకి? నేను ఏం సాయం లేదు, సాయం లేదు. అవి భూములకు పైసలు అవి వస్తాయండి, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. ఎట్లా బతకాలి అయ్యా? పింఛన్ ఎక్కువ చేస్తాను, పింఛన్ లేదు, ఏం లేదు. ఏం చేస్తాడు ఆయన? మరి ఎట్లా అవుతుందేమో కాదు మొత్తం చెప్పు. ఆయన గెలిచిండు కానీ మళ్ళీ గెలిచేది కష్టం. ఏ సాయం లేవు నాయన, ఇంకేం చెప్పేది ఏమిటి? ఆయన చేసి మంచిగా చేసినాటికి మంచిగా చేసిన అని చెప్తాం అంతే, అంతే. నేను కూడా చెప్పేది అంతే నాయన. ఇక మాకు ఇల్లు లేదు, మా ఆయన పేరు మీద ఇల్లు ఉంది కానీ నా కొడుకులకు ఇల్లు లేదు. మాకు భూమి లేదు, పట్ట భూమి లేదు, మాకు ఏది లేదు. ఇక కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మరి భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తాడా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడా? ఇందిరా మిల్లు దరఖాస్తు చేసిరా? చేసినాము. మళ్ళీ ఇంటింటికి వచ్చి రాపించుకోపోతామన్నారు, రాలేరు. ఇంటింటికి వచ్చి రాపిస్తామని అనుకున్నాము. ఇంతవరకు రాపించినాము, గై స్కూల్లో రాపించినాము. ఇట్లా ఏలు ముద్రలు అన్నీ పెట్టించుకొని అవి రాలేవు మాకు. రాలే 200 తీసుకొని రాసుకుర్రు, ఏళ్ళు పెట్టించిర్రు. ఇట్లా కోపిన్లు అయినా పింఛన్కైనా వస్తాయన్నారు, అవి రాలేవు. ఇవి అనుకుని ఆయన చెప్పిన పనులు ఇంకా కాలేవు. ఆయన చెప్పిన పనులు కాలేవు నాయన. ఇంకా గుండెలకు కూడా 3,000 ఇస్తుంది. ఆ 3,000 పోయి 4,000 చేసిండు వాళ్ళకు. కుంటోళ్ళ గుండెలకు 3,000 ఇస్తుంది, మాకు 2,000 ఇస్తుండే. ఆ 3 పోయి వాళ్ళకి 4 చేసిండు. మంచిగా జర్ర తోని వాళ్ళకు కూడా 4 చేసిండు. మాకు 3 అన్న చేయాలి కదా, 3 లేవేండి, అవే 2. మరి వాళ్ళకి 4 చేసిండు, డబల్ ట్రిపుల్ వాళ్ళకు. మాకేం లేదు. సరిపోట్లే అంటావా? ఇప్పుడు 4,000 ఇస్తే సరిపోతాయి అంటావా?
4,000 మాకెందుకు అంజాది వాళ్ళకు 4 ఇచ్చినా మాకు 3 అని ఇవ్వాలి కదా. 4,000 కావాలంటావా? 4 వద్దు వాళ్ళకి 4 ఇచ్చారు ఆ కుంటేలకు గుణ్యాలకు. మాకు 3 అయితే చాలు, ఎక్కువ వద్దు. ఎట్లు ఇస్తామన్నారు ఇప్పుడు? అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు రెండే ఇస్తుండ్రు ఇప్పుడు. 2 ఇస్తుండ్రు ఇప్పుడు. మరి వాళ్ళకి ఎక్కువ చెప్పినా మాకు కూడా ఎక్కువ చేయాలి గెలిచిందాకా. ఇప్పుడు ఏం లేదు. బాగలేని వాళ్ళకు బాగా చేపించి అవి పైసలు కూడా మార్పిడి చేస్తారు కదా, అవి లేవు ఇవి లేవు ఏవి లేవు అట్లా.